కలవనున్నారు. సెక్రటేరియట్ లో హోంమంత్రితో భేటీ కానున్నారు. తనపై కుక్కల విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని హోంమంత్రిని జేత్వానీ కోరనున్నారు. విజయవాడలో ఉన్న సమయంలో తనకు రక్షణ కల్పించాలని జేత్వానీ కోరనున్నారు. అలాగే తనపై అక్రమ కేసు పెట్టడమే కాకుండా అరెస్టు చేసి మానసిక వేధింపులకు గురి చేసినందుకు నష్టపరిహారం ఇప్పించాలి అంటున్నారు జేత్వానీ. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, జేత్వానీని మరి కొద్దిసేపట్లో జేత్వానీ హోంమంత్రిని కలవనున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, మరి కాసేపట్లో కాదంబరి జైత్వానీ ఎవరైతే ముంబై సినీ నటి ఉన్నారో ఆవిడ హోంమంత్రి వంగలపూడి అనితను కలవబోతున్నారు. ఆమె దీనికి సంబంధించి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్టు మనకు సమాచారం ఉంది. మరి కాసేపట్లో ఆమె ఇక్కడికి చేరుకుంటారు. ఇప్పటికే ఆమె న్యాయవాదులైనటువంటి నర్రా శ్రీనివాసరావు ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఆమె కూడా ఇక్కడికి చేరుకుని తనపై కుక్కల విద్యాసాగర్ ఏదైతే అక్రమ కేసు బనాయించారో, తన ఆస్తి పత్రాలను ఫోర్జరీ చేసి వేరే వారికి అమ్మి అడ్వాన్స్ తీసుకున్నట్టుగా ఏదైతే కేసు పెట్టారో ఆ కేసును తక్షణం విత్డ్రా చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేయబోతున్నారు. దీంతోపాటు తనను మానసికంగా వేధించినటువంటి ఈ పోలీసు అధికారులు మానసికంగా వేధించిన నేపథ్యంలో దీనికి పరిహారం కూడా తమకు ఇప్పించాలని కూడా ఆమె కోరుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే 3 IPS అధికారులను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. విచారణాధికారి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సిఫార్సు మేరకు, అదేవిధంగా విజయవాడ CP సిఫార్సు మేరకు DGP ఇచ్చిన నివేదిక ఆధారంగా 3 IPS అధికారులను PSR ఆంజనేయులు, అదేవిధంగా విశాల్ గున్ని, రాణా టాటా, కాంతి రాణా టాటాలపై సస్పెన్షన్ వేటు విధించారు. వీరిపై కేసు కూడా నమోదు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు ఈ 3కి ఆదేశాలు ఇచ్చినటువంటి సకల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనపైన కూడా కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్టుగా చెబుతున్నారు. ఆయన పేరు కూడా దీనిలో యాడ్ చేస్తారని చెబుతున్నారు. ఈరోజు హోంమంత్రిని కలిసిన సమయంలో మొత్తం కేసు పూర్వాపరాలు కూడా మరొకసారి ఆమె హోంమంత్రికి వివరించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో తనపై బనాయించిన అక్రమ కేసును తొలగించడంతో పాటు తాను గురైనటువంటి వేధింపులకు గాను ఖచ్చితంగా తనకు నష్టపరిహారం ఇవ్వాలి అని కూడా ఆమె విజ్ఞప్తి చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దానిలో భాగంగానే న్యాయవాదులతో సహా ఆమె మరి కాసేపట్లో హోంమంత్రితో భేటీ కాబోతున్నారు. హోంమంత్రితో భేటీ అయిన సమయంలో ఏ విధంగా తన ఈ అక్రమ కేసుల్లో బనాయించింది, అదేవిధంగా ఒక బడా పారిశ్రామికవేత్తను రక్షించేందుకు తనను వేధించింది, పోలీసు ఉన్నతాధికారులే దీనిలో స్వయంగా జోక్యం చేసుకోవడంతో పాటు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం కూడా ఈ కేసులో తలదొచ్చడంతో చివరకు తాను బలైపోయాననే విషయాన్ని హోంమంత్రికి వివరించబోతున్నారు. తర్వాత అదే సమయంలో తాను పడ్డ మానసిక వేదనకు ప్రతిఫలంగా తనకు న్యాయం చేయాలని కూడా ఆమె హోంమంత్రిని కోరుతున్నట్టుగా తెలుస్తోంది. మనకంటున్న సమాచారం ప్రకారం మరి కాసేపట్లోనే ఇక్కడికి ఆమె చేరుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. సచివాలయానికి ఇప్పటికే హోంమంత్రి వంగలపూడి అనిత ఇప్పటికే చేరుకున్నారు. మరి కాసేపట్లో హీరోయిన్ కాదంబరి జైత్వానీ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ముఖ్యంగా కుక్కల విద్యాసాగర్ తనపై పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్గా విత్డ్రా చేసుకోవడంతో పాటు విజయవాడలో ఉన్న సమయంలో తనకు రక్షణ కల్పించాలని కూడా పోలీసులు విజయవాడలో కేసు విషయమై పదే ఆమె వస్తున్న నేపథ్యంలో పోలీసులతో పూర్తిస్థాయి రక్షణ కల్పించడం, తనపై అక్రమ కేసు పెట్టడమే కాకుండా అక్రమ అరెస్టుకు గురి చేయడం, మానసిక క్షోభకు వేధింపులకు గురి చేయడం పట్ల దానికి నష్టపరిహారం కూడా ఇవ్వాలని కూడా హోంమంత్రిని ఆమె వేడుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు ఈ మొత్తం ఎపిసోడ్లో అటు పోలీసు యంత్రాంగం కావచ్చు, రాజకీయ యంత్రాంగం కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రభుత్వం కూడా కావచ్చు, మొత్తం అందరూ కలిసి తనను ఇబ్బందులు గురి చేశారు కనుక తనకు న్యాయం చేయాలని కూడా ఆమె హోంమంత్రిని కోరబోతున్నారు. ఇప్పటికే ఆమె పలువురు పేర్లు తెలియజేసిన నేపథ్యంలో ఆ రిమాండ్ రిపోర్ట్ కేసు ఫైల్ చేసిన నేపథ్యంలో ఆ కేసు కాపీల ఆధారంగా కొంతమందిపై చర్యలు తీసుకున్నారు. అధికారులపై మరింతమంది అధికారులపై కూడా రానున్న రోజుల్లో చర్యలు తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇదే సమయంలో అటు CMO ఆఫీస్ కూడా డైరెక్ట్గా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న నేపథ్యంలో CMO ఆఫీసులోనే ఈ 3 అధికారులను పిలిపించి మాట్లాడి బయటకు రాకుండా ఆమెను అరెస్ట్ చేసి తీసుకురావాలని కూడా చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి విచారణ అయితే కొనసాగుతోంది. ఇప్పటికే హోంమంత్రి కూడా కాదంబరి జైత్వానికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం ఏ విధంగా దుర్వినియోగం చేశారనే విషయాన్ని కూడా హోంమంత్రి గతంలో ఇంతకుముందే అనేకసార్లు మాట్లాడారు. ఈరోజు నేరుగా హోంమంత్రికి వచ్చి ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో ఇష్యూ కాస్త సీరియస్ అయ్యే అవకాశమే కనిపిస్తుంది. ఈ కేసులో మరింత స్పీడప్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నీలిమ అండ్ సత్య, గతంలో కూడా హోంమంత్రి మాట ఇచ్చారు జైత్వానీకి
మేము రక్షణ కల్పిస్తాము, ఆమెకి న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆమె నష్టపరిహారం కోరుతున్నారు. ఒకవైపు తనకి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అంతా కూడా సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఆమె అనుమానాలకు కూడా ఈ విధంగా అనుమాన పడ్డానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వంలో గతంలో చాలా బలమైన వ్యక్తులు ఈ కేసు వెనకాల ఉండడం, రెండు ఇప్పుడు కూడా చాలా బలంగా వారు ఉండడం, ఈ రెండు అంశాలను బేరీజు వేసుకుంటే తనకు రక్షణ కల్పించాలని ఆమె కోరుతున్నారు. అదే సమయంలో గతంలో ఆమె ఫోన్లు, సెల్ ఫోన్లు కావచ్చు, ఇతర డివైజులు కావచ్చు, ఏవైతే పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో వాటిలో ఉన్నటువంటి సమాచారాన్ని వెలికి తీసే ప్రయత్నం అప్పట్లో పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నారో ఆయన ప్రయత్నం చేశారని తెలుస్తోంది. ఆయన తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి మరి అక్కడ కూడా అందులో ఉన్న డేటాను బయటకు తీసేందుకు ప్రయత్నం చేశారని కూడా తెలుస్తోంది. కాబట్టి తన వద్ద ఉన్నటువంటి గ్యాడ్జెట్స్ను కూడా పూర్తి స్థాయిలో ఇది చేయాలి, వైరల్ గ్యాడ్జెట్స్లో ఉన్న అంశాలను కూడా బయటకు తీసుకొచ్చి మాల్వేర్ దాన్ని నాశనం చేయాలనే ప్రయత్నం అయితే గతంలోనే పోలీసు ఉన్నతాధికారులు చేసిన నేపథ్యంలో తనకు ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, రాజకీయ నాయకులు దీని వెనక ఉండడంతో తనకు రక్షణ కల్పించాలని ఆమె కోరుతున్నారు. అదే సమయంలో తాను పడ్డ మానసిక వేదకు, క్షోభకు కూడా న్యాయం చేయాలి అని చెప్పి ఆమె మరి కాసేపట్లో హోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు. తర్వాత మీడియాతో కూడా ఆమె మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. నీలిమ. రైట్, థ్యాంక్ యూ సత్య.